పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం లగడీకాపులో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర హిందూ జన జాగృతి సమితి సభ్యుడు అప్పలరాజు తోటి ఉన్నాము. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి విగ్రహం కూలగొట్టేసిన విషయంలో. సో ఏమన్నారు పైన కలెక్టర్ గారు? కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటాము అంటున్నారు, కానీ ఎంతవరకు జరుగుతుంది అన్నది అయితే మాకైతే నమ్మకం లేదు. ఎందుచేతంటే కేవలం హిందువుల మీదే, హిందూ గుళ్ళ మీదే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కానీ ఈ హైదరాబాద్ మొత్తంలో రోడ్లు, ప్రతి రోడ్డు మీద ఎన్ని దర్గాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి, కానీ వాటి అన్నిటికీ టచ్ చేసే దమ్ము కూడా ఎవరికీ లేదు. హిందువులు ఏంటంటే ఏదైనా మాట్లాడరు, ఏం చేసినా అని ఒక ఇది ఏర్పడటం వల్ల వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈవేళ ప్రభుత్వం నడుస్తుంది కేవలం హిందూ సొమ్ముతో అనే విషయం మాత్రం మర్చిపోతున్నారు. ఈ హిందువులకు చైతన్యం రావాలి పూర్తిగా. ఇటువంటి చర్యలు అనితారెడ్డి గారు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా దేవాలయాన్ని బోనాలు జరుగుతున్న టైంలో కూలగొట్టడం చాలా దుర్చర్య. అది దాన్ని ఖండించే నాదురే లేరు. గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ చేస్తోంది. ఈ గవర్నమెంట్లు మాకు ఏం చేస్తాం, న్యాయం చేస్తా తెలియట్లేదు. హిందూ పండుగలు వచ్చినప్పుడు హిందువుల దగ్గర నుంచి డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలో బాగా తెలుసు ప్రభుత్వాలు. కానీ మా దేవాలయాల దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నాయి? అటు చర్చిల వైపు కానీ దర్గాల వైపు కానీ ఎందుకు వాళ్ళ వైపు చూడటం లేదు? మేము ఒకటే అడుగుతున్నాం, ఓకే మీది మా దేవాలయం మీ గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది. ఇలాంటి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్న దర్గాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ టచ్ చేసి ఆ దమ్ము మీకు ఉందా అని మనం అడుగుతున్నాం. ఎటువంటిది వాళ్ళు చేయరు. ఈ సెక్యులర్ గవర్నమెంట్ అంటారు, కానీ నడిచేది పూర్తిగా హిందూ యొక్క డబ్బులతో నడుస్తుంది. ఈ గవర్నమెంట్లు ఎందుకు మా మీద ఇంత వివక్ష చూపిస్తున్నాయి? ఇక్కడ ప్రతి విషయంలోనే మా మీద చూపిస్తున్నాయి. పండగలు వస్తే రేట్లు పెంచుతున్నారు, అదే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు, మక్కాకి వెళ్ళడానికి రాయితీలు ఇస్తున్నారు. కానీ మా దేవాలయంలో కూలగొడుతున్నారు. మాకు వెళ్ళడానికి కైలాస మానసరోవర యాత్రలకి, చార్ధామ్ వెళ్ళడానికి మాకేం రాయితీలు ఇవ్వట్లేదు. కానీ ఉన్న వాటిలోనే పెంచుతున్నారు. కానీ ఈ విధంగా మా దేవాలయాలు కూలగొట్టడం అనేది చాలా దారుణం. ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని దీన్ని మళ్ళీ పునర్నిర్మించి మా యొక్క మనోభావాలు నిలబెట్టాలని మేము అందరి తరఫున కోరుకుంటున్నాం. మీకు ఎప్పుడు తెలిసిందంటే 22వ తారీఖు మంగళవారం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు మరి మీకు ఎప్పుడు తెలిసింది? అక్కడికి వెళ్ళారా మీరు? జరిగిన స్థలంకి వెళ్ళాం, కానీ మమ్మల్ని లోపలికి వెళ్ళడం లేదు. అక్కడే మమ్మల్ని బయట ఆపేశారు. ఏదో 4 వెళ్ళాలి, 5 వెళ్ళాలి అంటున్నారు. ఏం చేస్తాం, బయట నుంచే వచ్చి దండం పెట్టుకుని రావాల్సి వచ్చింది. అంత ఘోరమైన పరిస్థితి మా హిందువులకు ఉంది. ఇప్పుడు అమ్మవారి విగ్రహము అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ వేరే ప్లేస్ లో ప్రతిష్ఠించారు కదా, ఎలాంటి పూజలు చేయకుండా ప్రతిష్ఠించారా? మీ దృష్టికి వచ్చింది ఆ విషయం? ప్రతిష్ఠించాలని తీసుకెళ్లి ఫిలిం నగర్ లో పాడేశారు అంతే. ఇప్పుడు విగ్రహాన్ని తీయడం అన్నది చాలా దారుణం. గుడిని కూలగొట్టినప్పుడు దాని యొక్క అది మంత్ర ప్రతిష్ఠ జరిగిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని ఆ విధంగా తీయడం వాళ్ళకి ఎంత తర్వాత ఏంటన్నది వాళ్ళకి తర్వాత చూస్తారు. కానీ ఆ విగ్రహాన్ని తీసి అక్కడ పాడేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ శిక్ష అన్నది ఉంటుంది. వాళ్ళ అన్యాయంగా ఏం చేసినా తెలుస్తుంది. కానీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాడేసి ఇప్పుడు మళ్ళీ అక్కడే ఉందంటున్నాం. వేళని చూసామే ఫిలిం నగర్లో దొరికిందని. మాకైతే ఏమి చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఏంటన్నది హిందువుల పరిస్థితి. మరి ఇప్పుడు కలెక్టర్ త్వరలో యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఒకవేళ యాక్షన్ తీసుకోలేదనుకోండి, మీరు అనుకున్న టైంకి ఏం చేస్తారు? మీ కార్యాచరణ ఏంటి? ఖచ్చితంగా మేము దీని మీద ఉద్యమిస్తాము. మేము అందరం హిందూ సంఘాలను ఐక్యంగా పోరాడతాం. దీన్ని ఒక కార్యాచరణ రూపిస్తున్నాం. ఈవేళ సాయంత్రం వల్ల మీటింగ్ చేసుకుని ఆ తర్వాత తదుపరి కార్యక్రమం మేము ఏంటన్నది మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడారా? వాళ్ళకి ఏమైనా తెలిసి జరిగిందా, తెలియక ముందే జరిగిందా? ఇది వాళ్ళతో మాట్లాడాం, కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు కూలగొట్టేసరే, కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు. అంటే పూర్తిగా పోలీస్ బందోబస్తు తోటి వచ్చారా? బందోబస్తు చేశారంతా. సరే, మీకు అమ్మవారి ఇప్పుడు పెద్దమ్మ తల్లి గారి విగ్రహము ఇప్పుడు మొత్తం అక్కడి నుంచి తీసుకెళ్లి ఫిలిం నగర్ లో వేశారని చెప్తున్నారు. మరి మీరేమన్నా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి మరి వేరే గుడిలో ఎక్కడైనా ప్రతిష్ఠించే ఆలోచన మీకేమన్నా ఉందా? ఆ విగ్రహాన్ని మళ్ళీ మేము ఈ గుడిని పునర్నిర్మించాలి, అందులో పెట్టాలని మా కోరిక. అంతేగాని ఎక్కడో తీసుకెళ్లి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మరి ఒకవేళ ప్రభుత్వం సహకరించకపోతే? సహకరించేలా చేయాలని చేసుకుంటాం. ఖచ్చితంగా మా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ విషయంలో తగ్గేదే లేదు.